ఇటీవల కాకినాడలోని తన ఇంట్లో నిద్రిస్తున్న వృద్ధురాలిపై దాడి ఘటనలో 5 నిందితులను అరెస్ట్ చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నామని కాకినాడ ఎస్డిపిఓ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ వెల్లడించారు. స్థానిక జగన్నాథపురం యానం రోడ్డులో ఒంటరిగా నివసిస్తున్న చాగంటి శుక్రవారపు మహాలక్ష్మిపై ఈ నెల 14వ తేదీన ఆమె కోడలు జగిత్యాల జిల్లా కంట్లకుంట గ్రామానికి చెందిన చాగంటి రజిత మరో 3 నిందితుల సాయంతో వృద్ధురాలి కాళ్ళు చేతులు కట్టి నోటిలో గుడ్డలు కుక్కి దాడి చేసి పెట్టెలోని బంగారు ఉంగరం, చేతి గాజు ఒకటి, 60,000 రూపాయల నగదు చోరీ చేశారని బాధితురాలు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసి నిందితులు చాగంటి రజిత, దారా రఘు, తొందర్తి లత, తాటి వెంకటేష్, స్థానిక పని మనిషి రామలక్ష్మిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 30,000 రూపాయలు నగదు, బంగారు గాజు, ఉంగరం, మారుతి స్విఫ్ట్ కారు, 5 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసు వేగవంతంగా దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్న సిసిఎస్-సిఐ కృష్ణ, ఎస్ఐ వినయ్ ప్రతాప్, ఇతర పోలీస్ సిబ్బందిని ఎస్పీ బిందు మాధవ్ అభినందించారు. రాబరీ కేసు ఒకటి కాకినాడ 1 టౌన్లో 15వ తారీఖున రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో విక్టిమ్ ఎవరైతే బాధితురాలు ఉన్నారో వారు చాగంటి శుక్రవారపు మహాలక్ష్మి, వైఫ్ ఆఫ్ శ్రీరామూర్తి, లేటు, ఏజ్ 70 years, క్యాస్ట్ బ్రాహ్మణ్స్, యానం రోడ్డు జగన్నాథపురం. వీరింట్లో మాకు గుర్తు తెలియని వ్యక్తులు ఎంటర్ అయ్యి ఒక రాబరీ చేశారని చెప్పేసి మనకి కంప్లైంట్ రాగా, ఆ రాబరీ ఏ విధంగా అంటే ఒక లేడీ, ఇప్పుడు ఎవరైతే విక్టిమ్ ఎవరైతే ఉన్నారో బాధితురాలు, ఆవిడ 74 years ఉంటాయి, ఒక్కలే ఉంటారు. ఆవిడ భర్త చనిపోయి ఒక 2 months అవుతుంది. ఈవిడ అక్కడే ఉండడం వల్ల ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి లోపలికి ఎంటర్ అయ్యి మొత్తం నోట్లో గుడ్డలై కప్పేసి పెట్టేసి చేతులకి కాళ్ళు తాళ్ళతో కట్టేసి ఇంట్లో ఉన్న వస్తువులు దొంగతనం చేశారని చెప్పేసి మాకు కంప్లైంట్ రాగా వెంటనే మా ఏఎస్పీ సార్కి ఇన్ఫామ్ చేసి, అదేవిధంగా ఎస్పీ సార్కి కూడా తెలియజేసి కేసు మీద నమోదు చేసి దీని మీద మా ఏఎస్పీ సారు ప్లస్ ఎస్పీ గారు క్లోజ్ పర్యవేక్షణలో ఒక బృందాల కింద, ఒక 4 బృందాల కింద సిసిఎస్ టీము, సిఐ గారు వి కృష్ణ గారు, వాళ్ళ ఎస్ఐ గారు, వాళ్ళ టీము, తర్వాత అదేవిధంగా 1 టౌన్ నుంచి నేను, మా స్వామినాయుడు ఎస్ఐ గారు, అదేవిధంగా ఐటీ కోర్ సపోర్టు దుర్గాశేఖర్ రెడ్డి గారు, వాళ్ళ టీము అందరూ కలిసి మొత్తం టెక్నికల్ ఆస్పెక్ట్లో దీంట్లో వచ్చేటికి అన్ని రకాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మాకు వచ్చిన లీడు అక్కడ ఉన్న టవర్ డంప్స్, తర్వాత కాల్ డీటెయిల్స్, అదేవిధంగా ఆ ఏరియాలో ఉన్న సీసీ ఫుటేజ్ ఆధారంగా టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఈ కేసుని విత్-ఇన్ షార్ట్ పీరియడ్లోనే మనం ఛేదించడం జరిగింది. దీంట్లో పాల్గొన్న వాళ్ళు ప్రధానంగా మొత్తం 4 మెయిన్ పాల్గొన్నారు. వాళ్ళ 4 వచ్చేటికి చాగంటి రజిత గారు, ఈవిడ వచ్చేటికి కట్లకుంట గ్రామం అని చెప్పేసి జగిత్యాల, వీళ్ళందరూ కూడా తెలంగాణ స్టేట్ వాళ్ళు. అదేవిధంగా మన రెండవ దారా రఘు, ఇతను కూడా కట్లకుంట గ్రామం సంబంధించిన ఆయన. అదేవిధంగా తొందుర్తి లత, హేమలత గారు, ఎలియాస్ హేమలత, ఈవిడ కూడా రాయలపల్లి గ్రామం. అదేవిధంగా తాటి వెంకటేష్, వీళ్ళందరూ కూడా ఇస్లాంపూర్ గ్రామం. ఈయన తాటి వెంకటేష్ గారు, ఈయన కూడా కరీంనగర్ జిల్లా గంగాధర మండలం అని చెప్పేసి వీళ్ళు అందరూ కూడా బంధువులు. వీళ్ళకి ఇక్కడ లోకల్గా సపోర్ట్ చేసింది, ఈ రాబరీకి సహకారం అందించింది ఈ ఇంట్లో ఎవరైతే విక్టిమ్ బాధితురాలు ఉన్నారో వాళ్ళ ఇంట్లో పనిచేసే పని మనిషి సహాయకరాలు ఎవరైతే ఉన్నారో రామలక్ష్మి గారు. వీళ్ళకి ఎప్పటికప్పుడే ఆవిడ యొక్క మూమెంట్స్, ఇన్ఫర్మేషను షేర్ చేయడం, దానికి ఆధారంగా వీళ్ళు మూమెంట్ చేసి ఈ రాబరీ అనేది చేయడం జరిగింది. చాలా దారుణమైన సంఘటన కాబట్టి మా ఎస్పీ గారు చాలా క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ ప్రతి మినిట్ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వెంటనే ఆవిడ ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆవిడకి ఆల్రెడీ ఇంజరీస్ కొన్ని అయినాయి వీళ్ళు కొట్టడం వల్ల వెంటనే హాస్పిటల్ పంపించి ఆవిడకి ట్రీట్మెంట్ చేయించడం. ప్రస్తుతానికి ఆవిడైతే బాగానే ఉన్నారు. దీంట్లో మనం టోటల్ ప్రాపర్టీ వచ్చేటికి మనం రికవరీ చేసింది ఆల్రెడీ ఒక 30,000 రూపాయలు క్యాష్, అదే బంగారపు గాజు 6.5 grams, బంగారపు ఉంగరం 2.7 grams. వీళ్ళు నేరానికి ఉపయోగించిన, అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఉపయోగించిన మారుతి స్విఫ్ట్ డిజైర్ కారు అదొకటి సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ పొజిషన్లో సెల్ ఫోన్స్ కూడా వీళ్ళు ఏవైతే మనకి ఈ క్రైమ్లో వాళ్ళు యూటిలైజ్ చేశారో ఆ సెల్ ఫోన్స్ కూడా మనం ఒక 5 సెల్ ఫోన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది.
దీంట్లో పాల్గొన్న సిబ్బంది అందరికీ కూడా మొత్తం అందరికీ ఇక్కడ సిసిఎస్ టీఎంకి, అదేవిధంగా 1 పోలీస్ మా స్టాఫ్కి, అదేవిధంగా ఐటీ కోర్ స్టాఫ్కి, ఎస్బీ టీము వీళ్ళందరికీ కూడా మా జిల్లా ఎస్పీ గారు తక్కువ టైంలోనే ఇంత పెద్ద రాబరీ కేసు, ప్రాపర్టీ అయితే చిన్నదే కానీ అఫెన్స్ అయితే చాలా పెద్దది కాబట్టి, రాబరీ అనేది పెద్దది అఫెన్స్ కాబట్టి సార్ క్లోజ్గా పర్యవేక్షణ చేసి త్వరగా డిటెక్ట్ చేసినందుకు గాను మా సిబ్బంది అందరూ, మా స్టాఫ్ అందరూ, మా ఎస్పీ సార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం త్వరగా కంప్లీట్ చేసినందుకు ఎస్పీ సార్ అభినందించడం జరిగింది. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలపై మాట్లాడేందుకు తమ నాయకుడు జగన్ ఎల్లప్పుడూ సిద్ధమే. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కూటమి నాయకుడు ప్రవర్తించడం బాధాకరమన్న కాకినాడ జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా. ఇటీవల కాకినాడ జగన్నాథపురంలో వృద్ధురాలిపై దాడి చేసి చోరీకి పాల్పడిన ఘటనలో 5 నిందితులు అరెస్ట్. నిందితులను రిమాండ్కు తరలించి వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్. రాష్ట్రంలో వైసీపీ పాలనకు ప్రజలు చరమగీతం పాడిన కాకినాడ రూరల్ తిమ్మాపురంలో ఇంకా కొనసాగుతున్న ఆ పార్టీ నాయకుల దౌర్జన్యం. స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాలను సైతం లెక్క చేయకుండా సర్పంచ్ చెప్పారంటూ స్థానిక నాయకులు దౌర్జన్యం చేయడంపై ఆందోళన చెందుతున్న స్థానికులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.